చదివి ఆ స్నిప్పెట్స్ రాసిస్తారు మనకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ టైంలో. ఆ స్నిప్పెట్స్ రాసిచ్చిన దాన్ని బేస్ చేసుకుని అల్లుకుని మాట్లాడుతున్నాడు అతను మోడీ మీద ద్వేషం, అంటే పూర్తి అవగాహన నుండి కాదు. అంటే సార్ ఇక్కడ హర్దీప్ సింగ్ పురి గురించి కూడా మాట్లాడారు, అనిల్ అంబానీని ఎప్స్టీన్ తీసుకెళ్లి పరిచయం చేసింది ఆయనే అని. నిజంగా ఒక నిరాధార ఆరోపణలేనా, ఈయన దగ్గర ఏదైనా ప్రూఫ్స్ తో మాట్లాడి ఉంటారు? అందులో నిరాధారం ఏం కాదు. హర్దీప్ సింగ్ పూరినే చెప్పాడు, అతను రాజకీయ నాయకుడు కాదు, మన అధికారి అతను. హర్దీప్ సింగ్ పూరి ఐక్యరాజ్య సమితిలో భారత్ తరపున ప్రతినిధి, అతను అధికారి అనమాట. అప్పుడు అక్కడ మీటింగ్లకు అటెండ్ అయ్యాను నేనని అతను ఓపెన్ గా చెప్పాడు. ఎప్స్టీన్ అటెండ్ అయ్యాడు, ఎప్స్టీన్ మీటింగ్లకు మేము అటెండ్ అయ్యాం, ప్రపంచ నాయకులందరూ అటెండ్ అయ్యారు కదా, భారతదేశం తరపున అటెండ్ అయ్యాను, ఆ విధమైన పరిచయం ఉంది, మెయిల్ కూడా ఇంటరాక్ట్ అయ్యాం చెప్పాడు అతను. దానికి తర్వాత మరి రాజకీయాల్లోకి వచ్చాక ఈ మాట మాట్లాడారు. నేను అంతకుముందు అధికారిని కదా, అట్లాగే అదేదో పీస్ అనే ఒక సంస్థ ఏదో ఉందట, ఆ సంస్థ ప్రతినిధిగా కూడా పనిచేశాడు ఇతను. ఈ సంస్థలకు విరాళాలు ఇచ్చేటటువంటి వాడికి ఎప్స్టీన్తో అప్పుడు కూడా కాంటాక్ట్లో ఉన్నానని చెప్పాడు అతను క్లియర్గా. దాంట్లో మోడీ సర్కార్కి ఏముంటుంది నెంబర్ 1. రెండోది అనిల్ అంబానీ, ఎస్ కరెక్ట్, అతను దాన్ని మోడీ పరిచయం చేయలేదు కదా. ఇంకోటి దానివల్ల ఇక్కడి నుంచి ఎంపీకి వెళ్ళింది అతను కాదు కదా, అతని వ్యక్తిగతమైనటువంటి దుర్బుద్ధి. ఇప్పుడు రాహుల్ గాంధీ ఎవరో థాయిలాండ్ అమ్మాయితో తిరుగుతున్నాడు అనేటటువంటిది వ్యక్తిగతం, అతను మన దేశానికి సంబంధించిన అంశం కాదు. అతనిదైనా అంతే, సింగపూర్ అమ్మాయితో పడుకున్నాడా, స్విట్జర్లాండ్ అమ్మాయితో పడుకున్నాడా, మనకేంది అవసరం దాంట్లో. మన దేశానికి అయితే అతను బీకేదేం లేదు కదా అనిల్ అంబానీ. అదే నిజమైతే కనుక అతని వాళ్ళ దివాళా తీసిన పరిస్థితి ఉండకూడదు కదా, నడిపించాలి కదా. ముఖేష్ అంబానీ కంటే శాసించాలి, అతను చేత కావట్లేదే మరి, అది తేడా ఇక్కడ. రాహుల్ గాంధీ మీద ఇప్పుడు చర్యలు ఉంటాయా అంటే ఆల్రెడీ నోటీసులు ఇచ్చారట సభా హక్కుల ఉల్లంఘన కింద. ఊరికనే ఆవేశపూరితం తప్పించి ఏం చేయరండి, డ్రామాలు ఆడతారు, ఇల్లు డ్రామాలు ఆడతారు, చేస్తే సింపతి వస్తుంది అతనికి. మాట్లాడనియాలి, అతని కెపాసిటీ అర్థం చేసుకోవాలి జనాలు, అంతే. అంటే దీని మీద ఫర్దర్గా ఏమి ఉండవంటారా? ఊరికినే ఎట్టేటంటే షో చేస్తారు కానీ ఎప్పుడు అతన్ని సస్పెండ్ చేసే పని అయితే చేయరు నాకు తెలిసి. రైట్ రైట్.